మంచిది పిల్లరా, మనము పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథము 30వ అధ్యాయము సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 24వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సామెతలు 30వ అధ్యాయం 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బలిని చేతితోనూ పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయానికి వచ్చాము కనుక అందరూ కూడా శ్రద్ధగా ఆసక్తితో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మరి వాక్యాన్ని వినేవారు ధన్యులు, విని దాని ప్రకారం జీవించేవారు మరీ ధన్యులు. కాబట్టి మనం వినాలి, దాని ప్రకారంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి సామెతల గ్రంథం ప్రియులారా 30వ అధ్యాయంలో మనము 24వ వచనం నుంచి మరి 28వ వచనం వరకు చదువుకున్నాం. ఈ సామెతలు 30వ అధ్యాయం 24 నుండి 28 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ 4 రకాల జీవులు గురించి చెప్తూ ఉన్నాడు. 4 రకాల జీవులు, అవి చాలా చిన్నవి అట, మరి కానీ అవి చాలా జ్ఞానము గలవి అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడటానికి అవి చిన్న జీవులే, కానీ చాలా జ్ఞానము గలవి. చీమలు గురించి చెప్పాడు 25వ వచనంలో, 26వ వచనంలో చిన్న కుందేలు గురించి, 27వ వచనంలో మిడతలు గురించి, 28వ వచనంలో బలిని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ 4 జీవులు, చీమలు, తర్వాత కుందేళ్ళు, మిడతలు, బల్లి, ఈ 4 కూడా చాలా చిన్న జీవులే, కానీ ఇవి చాలా జ్ఞానం గలవి. వీటి ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. అయితే ఈరోజు మనం మిడతల గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. సామెతలు 30వ అధ్యాయం 27వ వచనంలో మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మిడతలకు రాజు లేడటండి, కానీ ఈ మిడతలు అనేటువంటి జీవులు పంక్తులు తీరి సాగిపోతాయి. అంటే పంక్తులు అంటే వరుస క్రమంలో వెళ్ళిపోతూ ఉంటాయి. మిడతలకు రాజు లేడు, వారిని నడిపించేందుకు నాయకుడు లేడు. అయినా వాటిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోతాయి. అంటే అవన్నీ ఒక వరుస క్రమంలో వెళ్ళిపోతాయి. నిజానికి మన విషయానికి ఆలోచిస్తే మనకు రాజులున్నా, అధిపతులున్నా, నాయకులున్నా మనలో ఏముండట్లేదంటే ఒక క్రమం అనేది ఉండట్లేదు. క్రమం, మిడతలైతే పంక్తులు తీరు సాగిపోతున్నాయి, కానీ వాటిలో క్రమం ఉన్నది. పంక్తులు తీరు సాగిపోతున్నాయి, వరుస క్రమంలో పోతున్నవి. వాటిలో ఒక క్రమం ఉన్నది. రాజు లేకపోయినా అవి క్రమంగా ఉంటున్నాయట. మనకు పైన అనేకులు ఉన్నా సరే మన జీవితాల్లో ఏముండటం లేదంటే క్రమం అనేది ఉండటం లేదు. దేవుని ప్రజలుగా మనమందరం కూడా క్రమమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన వ్యక్తిగత జీవితంలో ఏంటి, మన కుటుంబ జీవితంలో ఏంటి, మన సంఘ జీవితంలో కూడా మనమందరము క్రమము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రమం అంటే దేవునికి చాలా ఇష్టం. ఎక్కడ క్రమం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు తన ప్రజలందరి నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే క్రమాన్ని కోరుకుంటున్నాడు. మనము మందిరానికి వచ్చేటప్పుడు కూడా మనం ఒక క్రమంలో ఉండాలి. క్రమంలో, లైన్లో. క్రమం అంటే లైన్లో మనం కూర్చోవాలి, ఎలా పడితే అలా కూర్చోవద్దు, ఒక క్రమం పాటించాలి. మరి బైబిల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరి 5,000కు ఆహారంగా పంచిపెట్టడానికి ముందుగా ప్రజలందరినీ కూడా ఒక క్రమంలో కూర్చున్నామని చెప్పాడు. కూర్చున్న తరువాత 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకుని మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి మరి జనులకు వడ్డించమని ప్రభు చెప్పాడు. అంటే అక్కడ ప్రభు అద్భుతం చేయడానికి ముందుగా ప్రజలందరినీ కూడా ప్రభు ఎలా కూర్చోమని చెప్పాడంటే ఒక క్రమంలో కూర్చోమని చెప్పాడు. వారి క్రమంలో కూర్చున్న తర్వాత దేవుడు అక్కడ ఏం చేశాడంటే అద్భుతం చేశాడు. ఈ విషయం మనం మార్కు సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్తే, మార్కు సువార్త 6వ అధ్యాయంలో 38వ వచనంలో, మార్కు 6:38లో, అందుకైన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి, పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. అప్పుడు ఆయన,
మార్క్స్ సువార్త 6:39 చదివాను. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టిను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. కాబట్టి ఇక్కడ ప్రభు అద్భుతం చేయడానికి ముందుగా ప్రజలందరినీ కూడా వరుస క్రమంలో కూర్చోమని చెప్పాడు. పంక్తులు పంక్తులుగా కూర్చున్నారట వారు. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి దేవుడు క్రమాన్ని కోరుకుంటున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ప్రార్థించేటప్పుడు కూడా ప్రతిరోజు మనం ఏం చేయాలంటే క్రమముగా దేవునికి ప్రార్థన చేయాలి. కొంతమంది ఉంటారు, వారికి కష్టము శ్రమ బాధ వచ్చినప్పుడు వారికి దేవుడి జ్ఞాపకం వచ్చి వారు ప్రార్థన చేస్తారు. వారికి సంతోషం ఆనందం ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయరు. కానీ మన ఇంటిలో ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ప్రతిరోజు క్రమముగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనం దావీదు మహారాజు యొక్క జీవితాన్ని మనం చూస్తే దావీదు గొప్ప రాజు అయి ఉండి కూడా దావీదు చెప్తూ ఉన్నాడు, మరి దినమునకు 3 సార్లు అతను ఏం చేసేవాడట, ప్రార్థన చేసేవాడు. 55వ కీర్తన 17వ వచనం ఉంటుంది. దావీదు దినమునకు ఆయన ఏం చేస్తున్నాడంటే 3 మారు ప్రార్థన చేస్తాడు, క్రమంగా ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దినమునకు 7 సార్లు ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. 119వ కీర్తన 164వ వచనం రాయబడి ఉంటుంది. ఇక దేవుని యొక్క వాక్యం అయితే ప్రతిరోజు ఆయన చదివి ధ్యానిస్తూ ఉన్నాడట. 119వ కీర్తన 97వ వచనంలో భక్తుడు అంటాడు, నీ యొక్క ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా దాన్ని నేను ఏం చేస్తున్నాను, ధ్యానిస్తూ ఉన్నానంటాడు. నేను నీ ధర్మశాస్త్రం మరుచువాడను కానంటాడు 119వ కీర్తన 153వ వచనంలో. కానీ దావీదు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నడూ మర్చిపోలేదు. ఆయన ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానించాడు. దావీదు గారు క్రమంగా ప్రార్థన చేశాడు. దావీదు గారు క్రమంగా దేవుణ్ణి స్తుతించాడు. కనుకనే దావీదు అంతకంతకు దీవించబడ్డాడు. నా హృదయానుసారుడనే దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి బైబిల్లో నిజంగా భక్తుల జీవితాలు మనం చదివితే వారు క్రమంగా ప్రార్థించారు, క్రమంగా బైబిల్ చదివారు, క్రమంగా దేవుని స్తుతించారు, క్రమముగా వారు మందిరానికి వెళ్ళారు. యేసు ప్రభు జీవితంలో కూడా మనం చూస్తే యేసు ప్రభు వారు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా ప్రార్థించటంలో క్రమం పాటించాడు. మందిరానికి వెళ్ళటంలో ఆయన క్రమాన్ని పాటించాడు యేసు ప్రభు. ఒకసారి ఈ మాటలు కూడా చదువుదాం. ప్రభును గుర్చిన మాటలు లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం 39వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ యేసు ప్రభు తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళాడట. వాడుక అంటే అలవాటు. ప్రభు ప్రతిరోజు ఒలివల కొండకు వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడంటే యేసుక్రీస్తు ప్రతిరోజు తండ్రి దేవునితో సమయం గడపడానికి ఆయన ప్రతిరోజు ఒలివల కొండకు వెళ్ళేవాడు. కాబట్టి యేసు ప్రభు ఒలివల కొండలో ప్రతిరోజు ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఇదే మన 21వ అధ్యాయం లూకాసు వార్త 37వ వచనంలో ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు ప్రతిదినము అమ్మ పిల్లలు నిశ్శబ్దంగా ఉంచున్నానా, ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలమును గడుపుచుండెను. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనంలో ప్రతిదినము పగటి యందు దేవుడు ఎక్కడికి వెళ్ళాడట, దేవాలయంలోనికి వెళ్ళి బోధిస్తూ ఉండేవాడు పగటి పూట. మరి రాత్రివేళ ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేయటంలో కాలం గడుపుతూ ఉండేవాడు. అయితే 38వ వచనం లూకా 21:38లో ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడ ఏం చేస్తున్నారట, వచ్చుచూ ఉండేది. ప్రజలందరూ దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధికి పెందల కాడ వచ్చారట. కానీ ప్రభు ప్రతిరోజు వాక్యాన్ని బోధించేవాడు. ప్రతి రాత్రి ఒలివల కొండకు వెళ్ళి దేవునితో ప్రార్థనలో గడిపేవాడు. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో క్రమం ఉన్నది. ప్రార్థించుటలో క్రమం, దేవుణ్ణి స్తుతించుటలో క్రమం, వాక్యం చదవటంలో క్రమం.
మరి మన జీవితంలో క్రమం ఉన్నదా? ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు క్రమంగా మందిరానికి వెళ్ళేవాడట. మనమైతే ఒక ఆదివారం మందిరానికి వస్తాం, మరొక ఆదివారం ఏం చేయం, మందిరానికి రాం. మనకి ఏదైనా కష్టం వస్తే మందిరం మానేస్తాం. ఎందుకు రాలేదంటే నా మనసు బాగాలేదు, అందుకే ఈరోజు ఆదివారం రాలేదు అంటున్నారు కొంతమంది. నీకు మనసు బాగోకపోయినా, కష్టం వచ్చినా, రోగం వచ్చినా మనం క్రమంగా ఎక్కడికి రావాలంటే మందిరానికి రావాలి. ఏమంటే మనకి ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ రోజు అనారోగ్యం వచ్చింది, ఏం చేస్తాం మనం? అయ్యో నాకు అనారోగ్యం ఉంది, నేను ఎగ్జామ్ రాయను అని ఊరుకుంటామా? మనకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తామంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జాము రాస్తాం. ఎందుకంటే అది ప్రాముఖ్యంగా మనం ఎంచుతున్నాం. ఎగ్జామ్ అనేది ప్రాముఖ్యంగా ఎంచుతున్నాం కాబట్టి మనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా వెళ్ళి రాస్తున్నాం. మరి దేవుని మందిరాన్ని మనం ఎందుకు ప్రాముఖ్యంగా ఎంచాలి? దైవిక విషయాలను మనం ప్రాముఖ్యంగా ఎంచాలి, మందిరాన్ని ప్రాముఖ్యంగా ఎంచాలి. దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటయ్యా అంటే మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోమన్నాడు. కానీ మనం ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా ఆదివారం వచ్చింది అంటే తప్పకుండా అక్కడున్న మందిరానికి వెళ్ళి మనము దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించాలి. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన విశ్రాంతి దినం వచ్చింది అంటే ఆయన ఏ ఊరిలో ఉన్నా సరే ఆ ఊరిలో ఉన్న సమాజ మందిరానికి వెళ్ళి ఆయన తండ్రైన దేవుణ్ణి ఆరాధించేవాడట. కాబట్టి యేసు ప్రభు మందిరానికి వెళ్ళుటలో క్రమం కలిగి ఉన్నాడు. ఈ మాట మనము లూకాసు వార్త 4వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ మరి 16వ వచనంలో ఇలాగ రాసి ఉన్నది. లూకాసు వార్త 4:16లో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువారు నజరేతుని ఊరికి వచ్చాడటండి. అక్కడ ఏం జరుగుతుందంటే తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు, వాడుక చొప్పున అంటే అలవాటు చొప్పున విశ్రాంతి దినమందు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆయన చదవడానికి ఆయన చేతికి యెషయా గ్రంథాన్ని ఇచ్చారట. కాబట్టి ప్రభువారు అలవాటు, వాడుక ప్రతి విశ్రాంతి దినమందు ఆయన మందిరానికి వెళ్ళేవాడు. కానీ మనం కూడా వెళ్ళాలి, మన క్రమం ఉండాలి. మందిరానికి వచ్చుటలో క్రమం ఉండాలి. నీకు సమయం దొరికితే రావడం కాదు, సమయం లేకపోయినా సమయం తీసుకుని మందిరానికి రావాలి, దేవుని ఆరాధించాలి, అది ప్రాముఖ్యంగా ఎంచాలి. సంఘ క్రమాలకు వచ్చే విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే క్రమముగా ఉండాలి. సంఘ క్రమాల్లో కూడా క్రమంగా ఉండాలి. వచ్చుటలో మంగళవారం, బేస్తవారం, శనివారం, శుక్రవారం మన మందిరాల్లో కూటాలు ఉన్నాయి. కూటాల్లో కూడా క్రమంగా పాలు పొందాలి. అందుకే పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, కొందరు సమాజముగా కూడుట ఏం చేస్తున్నారట, మానుకుంటున్నారు. వారు మానుకునుచున్నట్టుగా మీరు మానుకోవద్దు. ప్రభు రాకడ సమీపించడం మీరు చూచే కొలది మరి ఎక్కువగా మీరు సమాజంగా కూడుకోండి. ప్రేమ చూపుటలో, మంచి పనులు చేయటంలో ఒకరికొకరు ప్రోత్సహించుకోండి అని చెప్తాడు. ఈ మాట హెబ్రీ పత్రికలో ఉన్నది. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలోనికి వెళ్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనము 24వ వచనంలో 25వ వచనం చదివితే అక్కడ ఇలాగూ రాసి ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలదే మరి ఎక్కువగా అలాగున చేయొచ్చు. కాబట్టి కొందరు మానుకుంటున్నారు, వారు మానుకుంటున్నట్టుగా మీరు సమాజంగా కూడటం మానవద్దు. ఆ దినము సమీపించడం మీరు చూచే కొలది అంటే ప్రభు రాకడ సమీపించడం మీరు చూచే కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి. సమాజంగా కూడుకుంటూ అంటున్నాడు, సమాజంగా కూడుకొనొచ్చు ప్రేమ చూపుటలోను, సత్కార్యములు అంటే మంచి పనులు చేయటములోను ఒకరికొకరు మనం ఏం చేయాలట, పురుకొల్పుకోవాలి. అంటే ప్రోత్సహించుకోవాలి, ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపడానికి, మరి ఒకరి పట్ల ఒకరు మంచి కార్యాలు చేయడానికి మనము ప్రోత్సాహపరచుకోవాలి. సమాజంగా కూడుకోవాలి, మరి మనం ప్రేమ చూపించే విషయంలో, మంచి పనులు చేసే విషయంలో ఒకరికొకరు మనం ప్రోత్సహించుకోవాలని భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు అన్ని విషయాల్లో మాదిరి చూపించాడు. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, క్రీస్తు మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా
మనందరికీ ఆయన ఏముంచిపోయాడంట, మాదిరి ఉంచి పోయాడు. మనందరికీ మాదిరి చూపడానికి వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి. ఇక్కడ మాదిరి చూపించాడు. యేసుక్రీస్తు ఒక క్రమం కలిగి ఉన్నాడు, ప్రార్థించుటలో, మందిరానికి వెళ్ళటంలో, దేవుని స్తుతించుటలో, వాక్యం ధ్యానించుటలో. కానీ మనం కూడా అటువంటి క్రమం కలిగి జీవించాలి. దానియేలు గురించి మనందరికీ తెలుసు. బైబిల్లో దానియేలు భక్తుడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే, ఆ దానియేలు ఉన్నటువంటి ఆ దినాలలో రాజుగారి శాసనం అమల్లో ఉన్నది. ఏంటి రాజు యొక్క శాసనం తెలుసా? 1 నెల రోజుల దాకా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ మనిషికి ప్రార్థన చేయకూడదు. ఎవరైనా సరే దేవునికి ప్రార్థించినా, ఏ మనిషికి ప్రార్థించినా రాజుకు తప్ప, రాజుకే ప్రార్థన చేయాలి. రాజుకు కాకుండా ఏ దేవునికి ప్రార్థించినా, ఏ మనుషుడికి ప్రార్థించినా వాని సింహాల గృహంలో పడద్రోస్తామని రాజు శాసనం. అయితే ప్రియులారా, దానియేలుకు ఈ శాసనం ఉందని తెలుసు. ఆయన దానియేలుకు ఒక మంచి అలవాటు ఉండేదట అండి. అతడు దినానికి 3 మారు ప్రతిదినము దేవుని ప్రార్థన చేస్తూ, దేవుని ఆయన ఏం చేస్తూ ఉండేవాడు, స్తుతిస్తూ ఉండేవాడు. దానియేలు, నువ్వు ప్రార్థిస్తే చనిపోతావు అన్నా సరే, దానియేలు నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నేను దేవునికి రోజు ప్రార్థన చేయటం మాత్రం ఏం చేయను, మానను అని చెప్పి దానియేలు యథాప్రకారంగా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే, అట్టి శాసనం ఉన్నప్పటికీ కూడా దానియేలు ప్రార్థించుటలో, దేవుని స్తుతించుటలో ప్రతిరోజు కూడా దానియేలు ముందుకే సాగాడు. తర్వాత దానియేలు తీసుకుని సింహాగృహంలో పడవేశారు, రాజు శాసనాన్ని మీరాడని. కానీ సింహాలు కూడా దానియేలుకు ఏ హాని కూడా చేయలేదు. రాజు ఆశ్చర్యపోయి దానియేలు సింహగృహం నుంచి బయటకు తీసి, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఆ తర్వాత రాజు, అన్యుడైన రాజు కూడా సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఇలాగ మనం చదువుకుంటూ వెళ్ళిపోతే యేసయ్య క్రమమైన జీవితం కలిగి ఉన్నాడు, భక్తులు కూడా క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. మనము కూడా ఎటువంటి జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనము కూడా క్రమము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈనాడు అనేక మంది క్రైస్తవులకు జీవితంలో ఏమి కనిపించట్లేదయ్యా అంటే, క్రమం అనేది కనిపించట్లేదు. మందిలో కూర్చోవడం క్రమం కూర్చోరు, రోజు బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, స్తుతించరు, ఆరాధనలు క్రమంగా రారు, ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, కష్టం ఉంటే మానేస్తారు. ఇవన్నీ కూడా మరి దైవ ప్రియుల యొక్క లక్షణాలు కాదండి. మిడతల ద్వారా మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, మిడతలకు రాజు లేడు, ఏమండి వాటి పైన అధికారి ఎవరు లేరు, రాజు లేరు, అయినా సరే మిడతలన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోతున్నాయి. అంటే అవన్నీ కూడా ఒక క్రమమైన జీవితం కలిగి ఉంటున్నాయి, క్రమంలో వెళ్ళిపోతున్నాయి. కానీ మన జీవితాల్లో కూడా క్రమముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండాలి. దైవిక విషయాల్లో క్రమబద్ధమైన జీవితం, తర్వాత మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఒక క్రమాన్ని పాటించాలి. ఎక్కడ క్రమం ఉంటుందో అక్కడ తప్పక ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. క్రమమును దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మిడతల ద్వారా మనం నేర్చుకునే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మిడతల్లో క్రమం ఉన్నది, మనలో క్రమం ఉన్నదా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ఇక మిడతల విషయానికి వస్తే, మిడతల్లో ఉన్న రెండవ గొప్ప లక్షణం ఏంటయ్యా అంటే, మిడతలు క్రమం కలిగి ఉండటం మాత్రమే కాదు, మిడతల్లో ఐక్యత కూడా ఉంటున్నట్టుగా మనం బైబిల్లో చదువుతున్నాం. మిడత ఒకటిగా ఉంటే ఏం చేయలేదు, కానీ మిడతలు అన్నీ కలిసి ఉన్నప్పుడు అవి పచ్చని పైరులను కూడా అవి ఎలా మార్చేస్తున్నాయంటే ఎండిన ఎడారులుగా మార్చేస్తున్నాయి. అంటే మిడతల్లో ఐక్యత మనకు కనిపిస్తుంది, ఐక్యత. ఈ విషయం మనకు బైబిల్లో కనిపిస్తుంది. చూడండి, మిడతలన్నీ కలిసిగట్టుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాయి చదువుదాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం. నిర్గమాకాండం 10వ అధ్యాయంలోనికి మనం వెళితే, నిర్గమాకాండం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపము, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయనని చెప్పాను. అయితే మోషే అలాగే చేశాడట. దేవుడు చెప్పినట్టు చేయగానే 14వ వచనం, ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తర్వాత అట్టి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను.
ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఆ దేశపు అంటే ఐగుప్తు దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని ఆ వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చనిదేదియు మిగిలి ఉండా లేదు. చూసారండి, మిడతలన్నీ కూడా ఐక్యత కలిగి దండుగా వచ్చి ఐగుప్తు దేశంలో పచ్చని పైరులను కూడా, ఐగుప్తు దేశంలో పచ్చదంటూ ఏదీ లేకుండా పచ్చని పైరులను కూడా ఎలా మార్చేసినాయి అంటే ఎండిన ఎడారులుగా మార్చేసినాయి. కానీ మిడతలు మనకు నేర్పిస్తున్న రెండో విషయం ఏంటయ్యా అంటే, మనం ఒంటరిగా ఉంటే ఏమి చేయలేము. దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఐక్యత కలిగి మనము ఉండాలి. ఐక్యతను దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి, దేవుడు క్రమాన్ని కోరుకుంటున్నాడు. రెండు, మనమందరం ఐక్యతగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబ పరంగా ఐక్యత ఉండాలి. భార్య, భర్త, పిల్లలు అందరూ ఐక్యతతో ఉండాలి. సంఘపరంగా సంఘస్థులందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత అంటే దేవునికి చాలా ఇష్టం. మరి బైబిల్ ఒక మాట రాశారు, అదేంటంటే ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిస్తే 10,000 మందిని పారదోలునని రాశాడు బైబిల్లో. మన లెక్క ప్రకారం ఒక వ్యక్తి 1000 మందిని తరుముతున్నాడు అనుకోండి, ఇద్దరు కలిస్తే 2,000 మందిని తరమాలి. కానీ బైబిల్ లెక్క దానికి వ్యతిరేకంగా ఉన్నది. ఒకడు 1000 మందిని పారదోలితే ఇద్దరు కలిస్తే 10,000 మందిని పారదోలేస్తారట. అంటే ఒకరి ప్రార్థన కంటే ఇద్దరి ప్రార్థన 10,000 రెట్లు గొప్పది అని బైబిల్ చెప్తుంది. ఈ మాట చదువుదాం ద్వితోపదేశ కాండంలో. కాబట్టి దేవుడు మనమందరం కూడా ఐక్యతతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఐక్యత కలిగి మనం ప్రార్థన చేయాలి. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 30వ వచనం. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 30వ వచనములో, తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారా దోలుదురు. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 30వ వచనంలో, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. అంటే ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిస్తే 10,000 మందిని పారదోలేస్తారు. అంటే ఒకరి ప్రార్థన కంటే ఇద్దరి ప్రార్థన 10,000 రెట్లు గొప్పది. కానీ మనం కలిసి ప్రార్థన చేయాలి. ఐక్యతతో మనం ఉండాలి. ఐక్యతతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి ఇద్దరు లేక ముగ్గురు, మత్తయి సువార్త మీరు 18వ అధ్యాయం చదివితే 20 వచనం ఉంటుంది అక్కడ. ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో మరి మీరు కూడి ప్రార్థిస్తే అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు దేవుడు. కాబట్టి మనం కలిసి ప్రార్థన చేయాలి, కలిసి జీవించాలి. కలిసి మనం మందిరానికి వచ్చి కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించాలి. కానీ ఈనాడు చాలా కుటుంబాల్లో భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం, ఐక్యత ఉండట్లేదు, ప్రేమ ఉండట్లేదు. సంఘ విశ్వాసుల మధ్యలో కూడా సమాధానం, ప్రేమ, ఐక్యత ఉండట్లేదు. కానీ దేవుడు మనందరి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఐక్యతను కోరుకుంటున్నాడు. ఐక్యత, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉందును అని దేవుడు చెప్తున్నాడు మత్తయి 18వ అధ్యాయం 20వ వచనంలో. కాబట్టి మనమందరం కూడా ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఐక్యత అనేది ఎప్పుడు వస్తుంది? ఏమంటే భార్య భర్తల మధ్యలో కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కానీ, తోబుట్టుల మధ్యలో కానీ, సంఘ విశ్వాసుల మధ్యలో కానీ ఐక్యత రావాలంటే ఏమి చేయాలంటే సమాధానం ఉండాలని బైబిల్ చెప్తుంది. సమాధానం. ఈ సందర్భంలో ఎఫెసీ పత్రిక చదువుదాం. ఐక్యత మనలో ఎలా ఏర్పడుతుంది అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 4:1లో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించొచ్చు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడండి? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు అంటున్నాడు. సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత అంటున్నాడు. అంటే ఎక్కడ సమాధానం ఉంటుందో తప్పకుండా అక్కడ ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ భార్య భర్తలు తీసుకుంటాం. భార్య భర్తలు మధ్యలో సమాధానం లేదనుకోండి, వాళ్ళలో ఐక్యత ఉండదు. భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉండాలంటే, వారు కలిసి ఉండాలంటే వారిద్దరి మధ్యలో సమాధానం ఉండాలి. సమాధానం ద్వారా ఐక్యత వస్తుంది. ఐక్యత ద్వారా దేవునికి మహిమ వస్తుంది.
మరి సమాధానం ఉండాలంటే ఏం చేయాలంటే ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోవాలి. అంటే క్షమాపణ ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుని పిల్లలమైన మన అందరిలో క్షమించే గుణం ఉండాలి. ఒకరి తప్పులు ఒకరు మనం ఏం చేయాలి? క్షమించుకోవాలి. మనం ఎవరి పట్ల తప్పు చేసామనుకోండి, వారి దగ్గర పోయి క్షమాపణ కోరాలి. ఎవరైనా మనకు క్షమాపణ కోరుతున్నారనుకోండి, తప్పక వారిని ఏం చేయాలి? క్షమించాలి. నేను క్షమించను, వారు నాకు ఎంతో కీడు చేశారు, వారు నాకు ఎంతో హాని చేశారు, వారు నాకు ఎంతో నష్టం చేశారు, నేను వారిని క్షమించను అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ వ్యక్తితో ఎలా ఉండలేవంటే సమాధానంగా ఉండాలి. సమాధానం లేకపోతే ఐక్యతగా మనం ఎప్పటికీ ఉండలేము. ఐక్యత లేకపోతే మన ద్వారా దేవునికి ఎప్పటికేమి రాదంటే మహిమ. కాబట్టి ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోవాలి. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, అది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అంటాడు ఏమనంటే, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు ఏం చేయాలి? సహించండి, క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును వారిని ఏం చేయాలి? క్షమించండి అని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. ఎవరిని కీడు చేశారా, హాని చేశారా, నష్టం చేశారా, నేను అనరాని మాట అన్నారా, నేను బాధ పెట్టారా, దుఃఖపరిచారా, అయితే బైబిల్ చెప్తుంది వారిని సహించండి. బైబిల్ చెప్తుంది వారిని క్షమించండి. బైబిల్ చెప్తుంది ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరు కూడా వారిని ఏం చేయాలి? క్షమించాలి. ప్రభు మనల్ని ఎలా క్షమించాడు మనం వింటూనే ఉన్నాం ఎన్నోసార్లు. మనం మన పాపాలు ఒప్పుకోగా ఆయన మన పాపములన్నిటినీ క్షమించాడు. క్షమించిన వాటిని పూర్తిగా ఆయన ఏం చేశాడు? మర్చిపోయాడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు తుడిచేస్తున్నాను అన్నాడు. అంటే క్షమిస్తున్నాను, ఇక నీ పాపములు ఎన్నటికీ ఏం చేయను? జ్ఞాపకము చేసుకోను. అంటే మర్చిపోతున్నాను. జ్ఞాపకం చేసుకుని అంటే అర్థం ఏంటి? మర్చిపోతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 24-25 వచనాలు ఉంటాయి ఈ మాటలు. దేవుడు మన పాపములన్నిటినీ క్షమించాడు. క్షమించిన వాటిని పూర్తిగా ఆయన ఏం చేశాడు? మర్చిపోయాడు. ప్రభు మనల్ని క్షమించిన లాగున మనము ఇతరులను క్షమించాలి. ఇతరులు మన పట్ల తప్పు చేస్తే వారిని తప్పిదాలు క్షమించడం మాత్రమే కాదు, క్షమించిన తప్పులను పూర్తిగా మనం ఏం చేయాలంట? మరచి. అప్పుడే మనకు ఇతరుల మధ్యలో సమాధానం ఏర్పడుతుంది. సమాధానం లేకుండా ఏమండి, ఐక్యతగా లేకుండా మనం ఏమీ చేయలేము. కాబట్టి మనం ఏర్పాటు తప్పు చేస్తే వారి దగ్గర పోయి క్షమాపణ కోరాలి. ఎవరైనా మనకు క్షమాపణ అడిగితే వారిని క్షమించాలి. అప్పుడే మన ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. మిడత ఒంటరిగా ఉంటే ఏం చేయలేదు, కానీ మిడతలు దండుగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు పచ్చని పైరును కూడా అవి ఎలా మార్చేస్తున్నాయి అంటే ఎండిన ఎడారులుగా మార్చేస్తున్నాయి. ఐక్యతను దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో ఫిలిప్పీల సంఘం అనే ఒక సంఘం ఉన్నది. ఈ ఫిలిప్పీల సంఘంలో 2 స్త్రీలు ఉన్నారట. ఒక స్త్రీ పేరు యువోదియా, మరొక స్త్రీ పేరు సుంటూకేను. 2 స్త్రీలు కూడా రక్షణ పొందిన వారే. వీళ్ళిద్దరూ కూడా దైవ సేవకుడు పౌలు గారికి సువార్త పనిలో ఎంతో సహాయపడిన వారే. వాళ్ళిద్దరి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడ్డాయట. కానీ విచారకరమైన విషయం ఏంటయ్యా అంటే ఆ 2 స్త్రీల మధ్యలో ఏమి లేదంటే ఐక్యత అనేది. ఒకే మందిరానికి వస్తున్నారు, వారు ఫిలిప్పు సంఘానికి వస్తున్నారు, సేవకుడికి సేవలో సహకారులుగా ఉంటున్నారు. కానీ ఆ 2 స్త్రీల మధ్యలో ఐక్యత లేదట. అది తెలుసుకున్న పౌలు భక్తుడు ఎంతో దుఃఖపడి ఆ ఫిలిప్పు సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ, యువదియా, సుంటూకేను, మీరిరువురు కూడా ఐక్యతతో ఉండాలని వారు బ్రతిమాలుకున్నాడట. దైవజనుడు ఆ 2 స్త్రీలను ఏం చేస్తూ ఉన్నాడు? బ్రతిమాలుకుంటున్నాడు. మీరు ఐక్యతతో ఉండాలని బ్రతిమాలుకుంటున్నాడట. అంటే దేవుడికి ఐక్యత అంటే ఎంత ఇష్టం అర్థం చేసుకోండి. ఈ మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక తర్వాత ఉంటుంది మనకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటూకేనును బ్రతిమాలు కొనుచున్నాను. అందరూ చూస్తున్నారా ప్రియులారా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటూకేను నేనేం చేస్తున్నాను? బ్రతిమాలుకుంటున్నాడంట దైవజనుడు. వాళ్ళిద్దరిలో ఏక మనసు ఉండాలి, ఐక్యత ఉండాలంటే లేదు. వారి మధ్యలో బ్రతిమాలుకుంటున్నాడు. ఆ 2 స్త్రీలు ఏం చేశారట? 3వ వచనం, అవును నిజమైన సహకారి
ఆ స్త్రీలు క్లేమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడినవారు. క్లేమెంతు అనే వ్యక్తితో కలిసి ఇద్దరు స్త్రీలు పౌలు గారికి సువార్త పనులు సహాయపడ్డారట. గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు ఏం చేయబడి ఉన్నాయి, రాయబడి ఉన్నాయి. జీవ గ్రంథంలో ఉన్నాయి. సేవకుడికి సహకరిస్తున్నారు. కానీ వారి మధ్యలో ఏం లేదంటే ఏక మనసు అనగా ఐక్యత అనేది, ఐక్యత ఉండాలని కోరుకుంటున్నాను. పౌలు గారు ప్రతి సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రతి సంఘం నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఐక్యతనే కోరుకున్నాడు. కొరింథీ సంఘంలో ఒక సంఘం ఉంటుంది బైబిల్లో. ఆ సంఘంలో కూడా ఐక్యత లేదు. ఆ కొరింథీ సంఘంలో విశ్వాసులు ఒక గుంపు వారు మేము పౌలు గారి పార్టీ అన్నారు. మరొక గుంపు మేము అపోల్లో పార్టీ అన్నారు. మరొక గుంపు పేతురు గారి పార్టీ అన్నారు. మరొక గుంపు యేసుప్రభు పార్టీ అంటున్నారు. వాళ్ళు 1 కొరింథీ 1:12 మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. అప్పుడు పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ మీరందరూ దేవుని నమ్ముకున్నారు, మనమందరూ ఒకే రక్తంలో కడగబడ్డాం, మన మధ్యలో కక్షలు ఉండకూడదు, ఏక మనసు ఏకాభిప్రాయం మీరు కలిగి ఉండాలి అని కొరింథీ సంఘానికి కూడా పౌలు అక్కడ హెచ్చరిక చేశాడు. ఎఫెసీ సంఘానికి కూడా ఇంత అక్కడ మనం చదివినట్టు ఎఫెసీ పత్రిక 4:1 మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవటంలో శ్రద్ధ ఉండాలంటున్నాడు. అంటే ఐక్యతను కాపాడుకోవడంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. మనం భూసమ విషయాలు ఎంతో శ్రద్ధ ఉంటుంది. వెండిని కాపాడుకోవటంలో, బంగారాన్ని కాపాడుకోవటంలో, వెలగల వస్త్రాలు కాపాడుకోవటంలో, ఇంకా భూ సంబంధంగా దీన్ని వాహనాలు కాపాడుకోవటంలో ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కానీ దేనికి శ్రద్ధ ఉండదంటే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండదు. కాపాడుకోవాలి, ఐక్యతను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఐక్యత ఉన్న చోట దేవుడు కార్యాలు జరుగుతాయి. అందుకే హెబ్రీ పత్రిక 12:14 అంటాడు, మీరందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయాలి, ప్రయత్నించుడు అని రాస్తాడు హెబ్రీ పత్రిక 12:14. అందరితో మనం సమాధానంగా ఉండాలి. అవును, సమాధానం ఉంటేనే ఐక్యత ఉంటుంది. ఇక్కడ అందరితో మీరు సమాధానంగా ఉండండి, అందరితో మీరు పరిశుద్ధతను కలిగి ఐక్యతను పోగొట్టుకోవద్దు. భర్తతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, తోబుట్టులతో కానీ, సంఘ విశ్వాసులతో కానీ మన ఐక్యతను పోగొట్టుకోకూడదు. అందరితో మనం ఐక్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోతూ యేసయ్య ప్రార్థన చేశాడు. దాన్నే ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు. యోహాను సువార్త 17 మీరు చదివితే యేసు ప్రభు ఇక ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాడు. అప్పుడు యేసయ్య ఆ యొక్క తోటలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా అండి? యేసు ప్రభు చనిపోవడానికి ముందుగా ఒక మాట చదువుదాం. దీన్ని బట్టి ఐక్యత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 17 వెళ్దాం. యోహాను సువార్త 17 యోహాను సువార్త 17 మనము 20 చదువుతున్నానండి. యోహాను సువార్త 17:20 నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి కొరకు అంటే శిష్యులు. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, తండ్రి నీయందు నేనున్నాను, నాయందు నీవు ఉన్నావు. యేసుప్రభు తండ్రితో ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 17 తండ్రి నీయందు నేను నాయందు నీవును ఉండులాగున మరి ఈ శిష్యులందరూ కూడా ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. మరి ఏమంటున్నాడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 21 వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యము వలన అనగా శిష్యుల యొక్క వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ఏం చేయుచున్నాను, ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఏం చేసి ఉన్నాను, ఇచ్చి తిని అంటున్నాడు. చూసారా, యేసు ప్రభు కూడా ఐక్యత కోసం ఎంత ప్రార్థిస్తున్నాడు. తండ్రి నాయందు నువ్వు ఉన్నావు, నీ యందు నేనున్నాను, నువ్వు నేను ఐక్యమై ఉన్నాను. అవును, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారు, ఒకటై ఉన్నారు. కాబట్టి మనము ఐక్యంగా ఉన్నట్టు, ఏకమై ఉన్నట్టు ఈ శిష్యులే కాదు,
నా యందు విశ్వాసం ఉంచి నీ శిష్యులే కాదు, ఈ శిష్యుల ద్వారా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, వాక్యాన్ని విని రక్షణ పొందిన వారందరూ కూడా ఏమై ఉండాలి? ఏకమై ఉండవలెనని అందరి కొరకు నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తాను. అంటే దేవుని యొక్క మనసు చూడండి, తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఉండాలని, ఐక్యంగా ఉండాలని, కలిసి ఉండాలని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? కోరుకుంటున్నాడు. పౌలు భక్తుడు కూడా ప్రతి సంఘానికి ఉత్తరం రాస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచేవారు కలిసి ఉండాలని తాను కూడా కోరుకున్నాడు. ఇక్కడ మనం కూడా కోరుకోవాలి. ఏం కోరుకోవాలంటే మనమందరం కూడా కలిసి మనము ఉండాలి. కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి, సంఘంలో అందరూ కలిసి ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడే దేవుని కార్యాలను చూస్తాం. మరి బైబిల్లో ఎంతోమంది ఐక్యత కలిగి ప్రార్థించారు, గొప్ప కార్యాలు చూశారు. పేతురు అయితే చెరసాలలో ఉంచబడ్డాడు. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం. సంఘమంతా కలిసి ప్రార్థించారట. దేవుడు దూతనే పంపించాడట పరలోకం నుంచి భూలోకానికి, పేతురు దగ్గరికి. పేతురు గారు సైనికుల మధ్యలో బందీగా ఉన్నాడు. తలుపులన్నీ ముయ్యబడి ఉన్నాయి. మరి దూతలకు తలుపులేమి అడ్డులే కదా. ఆ దూత డైరెక్ట్గా పేతురు దగ్గరికి వచ్చేసి ఆ పేతురు గారిని తీసుకుని బయటకు వచ్చేసి, అంటే సంఘ ప్రార్థన ద్వారా పేతురుని దేవుడు ఏం చేశాడు? బయటకు నడిపించాడు. ఎస్తేరు గ్రంథం మీరు చదివితే యూదులందరినీ చంపాలని హామాను శాసనాన్ని పుట్టించాడు, రాజుతో చెప్పించి. అయితే యూదులందరూ కలిసి ఉపవాసం ఉండి ఐక్యతగా ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతం చేశాడు. ఏ యూదులైతే, ఏ శత్రువులైతే యూదులు చంపాలని అనుకుంటున్నారో ఆ శత్రువులందరినీ కూడా యూదులు చంపొచ్చు అని 2వ శాసనం అమల్లోకి వచ్చేసి అద్భుత రీతిగా యూదులందరి ప్రాణాలు ఏం చేయబడ్డాయి? అక్కడ కాపాడబడ్డాయి. వారు ఐక్యత కలిగి ప్రార్థన చేశారు యూదులందరూ, కనుక వారి ప్రాణాలు ఏం చేయబడ్డాయి? కాపాడబడ్డాయి. కాబట్టి ఐక్యతలో అంత శక్తి ఉంటుంది. ఐక్యత కలిగి మనం ప్రార్థించాలి, ఐక్యత కలిగి మనం జీవించాలి, ఐక్యత కలిగి మందిరానికి రావాలి, ఐక్యత కలిగి మనం ప్రభు కార్యాల్లో పాలు పొందాలి. కొంతమంది ప్రభు పని విషయానికి వచ్చేటప్పుడు ఐక్యత ఉండదు. చెడు పనులు చేయడానికి అందరూ ఐక్యతకు పరిగెత్తుతూ ఉంటారు. తాగడానికి వెళ్దాం రా అంటే వెళ్ళిపోతారు అందరూ కలిసి. పలానా వ్యక్తిని కొట్టడానికి రా అంటే అందరూ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని మందిలో ఏదో పని ఉంది రండి అంటే అందరూ ఐక్యతగా రారు. వాళ్ళు చేస్తారులే మాకెందుకులే అనుకుంటారు కొంతమంది. కానీ ఐక్యతగా వచ్చి మన దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి, దేవుని పనుల్లో ఐక్యతగా ఉండాలి. అప్పుడు మనకు, మన కుటుంబాలకు ఎంతో దీవెన. ఇక్కడ ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఐక్యత ఎంత గొప్ప శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఎవరితో సరే అసమాధానంగా ఉంటే దయచేసి క్షమాపణ కోరుకోండి, సమాధాన పడండి, ఐక్యతగా ఉండండి. ఐక్యత కలిగి మనమందరం నివసించాలి. 133వ కీర్తన మనందరికీ తెలుసు. 133వ కీర్తన అంతా కూడా దేని కొరకు రాశారు తెలుసా అండి? ఐక్యత కొరకే రాశారు. ఒకసారి చదివద్దాం. 133వ కీర్తనలోకి వెళ్తే 133వ కీర్తన 1వ వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహర. బాబా ఎంత మేలు అంట అండి. సహోదరులు, సోదరిమణులు, భార్య భర్తలు, పిల్లలు, సంఘ విశ్వాసులు అందరిని పెట్టుకోవాలి అక్కడ. మనం అందరూ ఐక్యతగా ఉంటే ఎంత మేలు. నిజంగా మేలు అంటే అది ఐక్యతలో మేలున్నది. అది మనోహరం, చాలా తీగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది ఐక్యత ఉంటే. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది అనగా ఐక్యత అనేది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె సువాసనదాయకంగా ఉంటుందటండి. ఐక్యత మనోహరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది, పరిమళ వాసన అంటే సువాసనదాయకంగా ఉంటుంది. తర్వాత 3వ వచనంలో సియోను కొండల మీదకి దిగివచ్చి హేర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా ఏం చేస్తూ ఉన్నాడు? ఎక్కడ 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 ఐక్యత ఉంటుందో అక్కడ ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలని, శాశ్వత జీవం ఉండాలని దేవుడే ఏం చేశాడట? సెలవించి. ఇక దేవుడే ఆజ్ఞాపిస్తే తిరుగుంటుందండి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండునుగా అన్నాడు దేవుడు అంతే. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉండునుగా అన్నాడు దేవుడు అంతే. ఇక్కడ ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట శాశ్వత జీవం ఉంటుంది. ఐక్యత అనేది మేలుకరమైనది, మనోహరకరమైనది, సువాసనదాయకమైనది. కాబట్టి ఇటువంటి ఐక్యతను మనందరూ పాడు చేసుకుంటున్నాం. సాతాను కూడా మనం కలిసి ఉండటం అసలు ఇష్టం ఉండదు. కుటుంబీకులు అందరూ కలిసి ఉండటం, భార్య భర్తలు కలిసి ఉండటం దయానికి ఇష్టం ఉండదు. సంఘస్థులు కూడా కలిసి ఉండటం దయానికి ఇష్టం ఉండదు.
విడగొట్టడం సాతాను పని, కానీ కలిసి ఉండటం దేవునికి ఇష్టం, కలపటం దేవుని పని. ఎవరు విడగొడుతున్నాడు అంటే వాడు సాతాను సంబంధే, ఎవరైనా కలుపుతున్నారు అంటే వారు దేవుని సంబంధం. అందుకే బైబిల్లో రాస్తారు, మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. దేవుని కుమార్తెలు కూడా అనబడతారు. కానీ దేవుని పిల్లలు అనేవారు సమాధానపరుస్తారు ఇద్దరు వ్యక్తులు, కానీ సాతాను సంబంధం విడగొడతారు. ఎందుకంటే సాతానికి ఐక్యతగా ఉండటం ఇష్టం ఉండదు, కానీ దేవునికి దేవుని పిల్లలకు ఐక్యతగా ఉండటం ఇష్టం. ఐక్యత రావాలంటే సమాధానం ఉండాలి. అందుకే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మంచిది పిల్లారా, దేవుడు మిడతల ద్వారా మనతో మాట్లాడుతున్న 2 విషయాలు దయచేసి మర్చిపోకండి. అందరూ ఉంటున్నా, ఇక్కడే ఉన్నారా? కొందరికి బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ అబ్సెంట్. ఇక్కడే ఉంటారు కానీ ఎక్కడెక్కడ ఆలోచిస్తారు, ఏంటో అర్థం కాదు. మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి మన మనసంతా దేవుని పైన, దేవుని వాక్యం పైన పెట్టాలి. మిడతల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న 2 విషయాలు. 1, మిడతలకు రాజు లేడు, అయినా అవి పంక్తులు తీరి సాగిపోతున్నాయి. అంటే దాని అర్థం మిడతల్లో క్రమం ఉన్నది. మనలో క్రమం ఉన్నదా? లేకపోతే ఇక నుంచి అయినా క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలి. 2, మిడతలు ఒంటరిగా ఉంటే అవి ఏమీ చేయలేవు, కానీ అవి కలిసిగట్టుగా ఉన్నప్పుడు పచ్చని పైరులను ఎండిన ఎడారులుగా మార్చేస్తాయి. అనగా మిడతల్లో ఐక్యత ఉన్నది. మనలో ఐక్యత ఉందా లేదా? లేకపోతే ఐక్యత కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక మిడతలు కలిగిన ఈ 2 లక్షణాలు, క్రమమైన జీవితం, ఐక్యత కలిగిన జీవితం మనం కలిగి దేవుని మహింపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.